మా అబ్బాయి వచ్చాడు. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. నేనైతే ఇంట్లో ఏమి ఉంచను. ప్రెజెంట్ డైటింగ్‌లో ఉన్నాను. మరి బయట నుంచి తెప్పించాలంటే వచ్చింది ఇంట్లో వండుకోవాలి కదా! మంచిది అని సరే కారం పోసి చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. కేజీ శనగపిండికి ఒక అర్ధ పావు బియ్యం పిండి అయితే వేశాను. తర్వాత నీరేసి బాగా ఇగో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరుగుతున్న నూనెలో ఇలా డ్రాపింగ్స్‌లా జాగ్రత్తగా వేశాను. ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి. అంటే కేజీ అని అన్నాను గానీ, కేజీ అయితే వేయలేదు. మీకు కొలతలు చెప్పడానికని చెప్పాను. ఇవి వేగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో, సిమ్‌లో, హైలో ఇలా వేపిన తర్వాత పక్క గిన్నెలో తీసేసాను. అలాగే పల్లీలైతే వేశాను. ఎన్ని అవసరమో అన్నీ వేయించాను. అవి వేపిన తర్వాత వేపిన శనగపప్పు కూడా కొంచెం వేయించాను. అలాగే చితగ్గొట్టిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు కూడా అలా వేయించాను. తగినంత ఉప్పు, తగినంత కారం వేశాను. ఏదైనా ఇంట్లో వండుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. మనకు నచ్చినట్లుగా ఎంత టేస్ట్ కావాలంటే ఏంటేంటి ఎయ్యాలో, ఎంత ఎయ్యాలో వాటితో చేస్తాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది.